అరే ఇవాళ నా రిజల్ట్ కదా. ఎస్, ఆల్ సబ్జెక్ట్ క్లియర్. ఇదంతా వదిన వల్లనే. వదిన లేకుంటే నేను ఈ పొజిషన్ లో ఉండేవాడినే కాదు. వదినా, ఏమైంది అనిల్? ఏమైంది? ఇటు చూడు వదినా, నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయా. ఏది ఇలా ఇవ్వు. వావ్ అనిల్, కంగ్రాచులేషన్స్. ఈ విషయం మీ అన్నకి చెప్పావా? లేదు వదినా, ఫస్ట్ నీకే చెప్తున్నా. నీ రిజల్ట్ చూసాక ఇన్ని రోజులు మేము పడ్డ కష్టమంతా మర్చిపోయాం అనిల్. సారీ వదినా. నీ సక్సెస్ చూడడం కంటే మాకు ఇంకేది అవసరం లేదు అనిల్. సారీ వదినా, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీరు నా కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు. అబ్బా ఆగు నాన్న, ఇప్పుడు అవేం అడగట్లేను కదా. ఆగు, పాయసం తీసుకొస్తా నీకోసం. ఎటో పోతుందన్న నా జీవితాన్ని మా వదినమ్మ ఇలా మార్చింది. వదిన అంటే కేవలం అన్న భార్య మాత్రమే కాదు, నాలాంటి కొంతమందికి అమ్మ కూడా. ఒక మరిదిని తన కొడుకులా చూసుకునే వదినమ్మ దొరకడం నా అదృష్టమే కదా.